గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మీకు అందరికి కూడా ఒక విషయం చెప్పాలి. నా లైఫ్లో మేము ఎక్కడ కూడా కంఫర్ట్ ఎదుర్కొంటాం ఎక్కువ. ఎందుకంటే మా ఆవిడ కూడా అంతే. వచ్చేటప్పుడు పోయేటప్పుడు బస్సులో పోయాము, వచ్చేటప్పుడు కారులో రావాలి పాపం బాగా ఆశపడింది. ఆహ్, కానీ ఏం చేస్తాము, మేము రాత్రి రూమ్‌కి ఎక్కువ ఖర్చు పెట్టి తీసుకున్నాం అని చెప్పి అదే ఆలోచన నా మైండ్‌లో ఉంది. మనం తప్పు చేశామని. కానీ రూములు లేవు. పైగా నాకు మొన్న రేత్రంతా నిద్రలేదు. కంఫర్ట్ రూమ్ మనకి అదేమంటారు, షేర్ రూమ్ తీసుకున్నా గానీ దాంట్లో ఎక్స్‌ట్రా మనిషి పనుకోవడానికి ఉండదు. ఆ చిన్న రూమ్‌లోనే 2 బెడ్‌లుంటాయి. చూసానక్కడ. కానీ నాకు రేత్రంతా నిద్రలేదు. మరి నాకు నిద్ర ఉంటేనే కదా ఏదైనా వాళ్ళకేదైనా తెచ్చియాలని, చేయాలన్నా అని చెప్పి ఆలోచన చేసి, సరే డబ్బులు ఎక్కువైనా పర్లేదని చెప్పి 4,500 అంట. ఏసీ రూమ్ తీసుకున్నాం. కానీ రూమ్‌లోకి అడుగు పెట్టగానే గొప్పున వాసనొచ్చింది. అబ్బా! ఇంత ఖర్చు పెట్టి కూడా ఏందిరా అనుకున్నాం. అంటే ఆ బాత్రూముల్లో మాకు ఇంట్లో అప్పుడప్పుడు వస్తుంటది. ఎందుకు వస్తదో తెలీదు. అంటే ఆహ్, అది అన్ని కనెక్షన్‌లు ఉంటాయి కాబట్టి అప్పుడప్పుడు వస్తది. అదే వాసన వచ్చింది. ఇంక నాకైతే ఎలర్జీ ఉంది. నాకుంది, మా అమ్మాయికి ఉంది, మాకు అందరికి ఉంది, మా ఆవిడకి ఉంది. కాసేపు ఇరిటేషన్ వచ్చింది. అయితే కాసేపటికి ఆ స్మెల్స్ అన్నీ పోయినియి. మళ్ళా బాగుందిలే అనుకుని రాత్రి 11 గంటలు రెండో రోజు రాత్రి మళ్ళా 10:30, 11 గంటలకు మళ్ళా వచ్చింది అదే స్మెల్. ఇంక నాకైతే ఇంక పిచ్చిలేసిపోయిందనమాట. ఇంక నేను సరే ఇంక కాసేపు తర్వాత మళ్ళా పోయినాయి ఆ వాసనలు. ఎక్కడికి పోయినా ఈ శబ్దాలు, వాసనలు వర్క్ ఏదో జరుగుతుంది హాస్పిటల్‌లో అటు పక్క, ఇటు పక్క వెల్డింగ్ సౌండ్ దబా దబా శబ్దాలు వినపడుతున్నాయి. అంటే మనం ఎక్కడికి పోయినా మన నీడ మన వెంటే ఉంటదండి మనం అనుకుంటాం గానీ. ఏదేమైనప్పుడు కూడా ఈ యొక్క ఆపరేషన్ అనేది విజయవంతంగా పూర్తి చేసుకొని మేము ఇంటికి మూడో రోజు కల్లా సాయంత్రానికి 3:30 కల్లా ఇంటికొచ్చేసాం. ఆహ్, వచ్చేటప్పుడు కారుకి ఫోన్ చేసాము. అది మన చేతిలో ఏముండదు గదా! మేము రాత్రే ఫోన్ చేసేసాం. మాకు ఎప్పుడొచ్చే డ్రైవర్ ఒకతనున్నాడు. అతనికి ఫోన్ చేసి రేపు ఉదయం హాస్పిటల్ కాడికి రావాల్సొస్తది. లేకపోతే ఒంగోలు ఏదైనా మీరేదైనా డ్రాపింగ్‌లో వచ్చినా ఆ అబ్బాయి డ్రాపింగ్ ఏదైనా వచ్చినా గానీ మనకి 1000, 1200 తీసుకొచ్చుకుంటాడు మనల్ని. ఇక్కడి నుంచి వచ్చిపోతే మటుకు 2,500 తీసుకుంటారు. అని చెప్పాను. సరే అలాగే మేస్త్రి గారు ఏదైనా డ్రాఫింగ్ ఉంటే వస్తాలన్నాడు. ఈరోజు సరే డ్రాఫింగ్ వద్దు ఏమొద్దులే, మనం ఎప్పుడొచ్చేవాళ్ళే నిన్న వచ్చేటప్పుడు బస్సులో వచ్చాం కదా! మనకు 430 రూపాయలతో హాస్పిటల్ కాడ చేరాం ముగ్గురం. ఆ బస్సు కూడా రూ. 135 టికెట్ ఒకటుంది. రూ. 110 ఒకటుంది. నేను రూ. 110 టికెట్ మేము ఎక్కిందంటే ఆ బస్ స్టాండ్‌లో ఉన్నదే మేము ఎక్కాము. ఆహ్, 400 మనం కారేసుకొని పోదాం అనే ఆలోచన విరమించుకొని బస్సుకెళ్ళాం. 2,500 రూపాయలతో పోవాల్సింది పోయేటప్పుడు 440 రూపాయలతో 430 రూపాయలతో అక్కడ చేరాం. ఆటోకి రూ. 100 అయిందిలే బస్ స్టాండ్ నుంచి అక్కడికి హాస్పిటల్ కాడికి. ఇయాల వచ్చేటప్పుడు కారులో రావాలి. మా ఆవిడ మటుకు కారులో రావాలనే ఆలోచన ఆమెకి. ఫోన్ చేస్తే అతను మేస్త్రి గారు నేను రాను, వేరే వాళ్ళని ఎవరినైనా పంపిస్తా అంటే, వేరే వాళ్ళు వద్దులయ్యా, నాకు కొంచెం సెంటిమెంట్ అనమాట ఆ అబ్బాయి. వేరే వాళ్ళు వద్దులే, నువ్వు వస్తే నువ్వు రా, లేకపోతే నాకు బస్సుకు వస్తాను, ఇబ్బంది ఏం లేదని చెప్పాను. ఇంకా మేము హాస్పిటల్ అన్ని సామాన్లన్నీ సర్ది పెట్టుకున్న తర్వాత ఆ డిశ్చార్జ్ చేయడానికి డబ్బులన్నీ కట్టిన తర్వాత కూడా మమ్మల్ని 2 గంటలు వదిలిపెట్టారు. 2 గంటలు ఉంచారు అక్కడనే. అంటే ఇంక మాకు రూము రెంట్ పడిద్దనే భయం పోయింది. ఆ డబ్బులైతే ఎప్పుడైతే కట్టామో రూమ్ రెంట్ పడిద్దనే భయం పోయింది. 2 గంటల సేపు ఉంచారు. ఇంక అది పెద్ద హాస్పిటల్ కదా! అక్కడ కూడా ఒక్కోసారి కొంచెం నిర్లక్ష్యంగానే ఉంటున్నారు. అది ఈ నర్సులు వాళ్ళు ఉంటారు కదా సిస్టర్స్. మేము థర్డ్ ఫ్లోర్‌లో మాకిచ్చింది రూము. ఆ కింద ఉన్నప్పుడు మటుకు సర్వీస్ బాగుంది. 24 గంటలు అబ్జర్వేషన్‌లో పెట్టినప్పుడు 24 గంటల మటుకు బాగానే చూశారు. 24 గంటలు అబ్జర్వేషన్‌లో పెట్టారు. అబ్జర్వేషన్ రూమ్‌లో రేత్రి, పగలు బాగానే చేశారు. పైకి పోయిన తర్వాత మటుకు కొంచెం నిర్లక్ష్యం కొద్దిగా ఉంది. పెద్దగా లేదు. అప్పటికి అడుగుతున్నారు ఏదైనా కంప్లెయింట్ ఉంటే రాసుకొని పోతున్నారు. సరే వాళ్ళ మీద మనం ఎందుకు చెప్పాలి అని చెప్పి నేను చెప్పలా. ఎందుకులే అని చెప్పలేదు. డబ్బులన్నీ కట్టేసి గంటన్నర సేపు కూర్చొని బయటకొచ్చారు. 5 అయింది. 5 గంటలకు కూడా ఎండ ఎక్కువగా ఉంది. ఇంక చిన్నగా ఆటో మాట్లాడుకొని బస్ స్టాండ్‌కొచ్చాం. మా ఆవిడైతే ఒక రకంగా పెట్టింది మాకు. ఒక బత్తాయి జ్యూస్ తాపిచ్చి బస్ స్టాండ్‌లో కూర్చొని ఒక బస్సు ఫుల్లుగా ఉంది. అది చూసావా నేను చెప్తే ఇట్నే ఉంటదంది. మళ్ళా రెండో బస్సు ఫుల్లుగా ఉంది. అప్పుడు ఆమె అసహనానికి గురైంది. మూడో బస్సు మటుకు ఖాళీగా ఉంది. చూసారా? ఎప్పుడైనా మనం ఖర్చు పెట్టాలంటే ఖర్చు కాదు. ఇప్పుడు ఖర్చు పెడదాం అనుకుని వచ్చేటప్పుడు 2,500 కారుకి. ఖర్చు కాలేదు కదా! కానీ అవసరమైన ఖర్చులకే భగవంతుడు పెట్టిస్తాడు. అలాగా బస్సులో జర్నీ చేసొచ్చాం. వాస్తవానికి చెప్పాలంటే కారు కన్నా బస్ జర్నీ బాగుంటుంది. సీట్లు కానీ ఫ్రీగా దొరికితే. ఎందుకంటే కొంచెం కార్‌లో కూడా స్మెల్స్ వస్తాయి. మాకంతా ఉలకరిస్తాయి. ఇయాల గొప్ప సంగతి ఏంటంటే మా అమ్మాయి వామిటింగ్ చేసుకుంటది. మొన్న బస్సులో పోయేటప్పుడు చేసుకోలే. ఇయాల వచ్చేటప్పుడు నాకు ఆల్రెడీ ఆమె తోటకూర కాడలాగా అలా ఏలబడిపోయింది. వాంతి అయిందంటే ఇంకా అమ్మ అయ్యా అంటది. ఇంక బస్సు ఎక్కంగానే ఇంక ఒళ్ళో పనుకుంటది ఇంకా. ఈరోజు మా అమ్మాయి మొన్న పోయేటప్పుడు గాని, ఇయాల వచ్చేటప్పుడు గాని మా అమ్మాయి వల్ల నాకు ఎలాంటి ఇబ్బంది జరగల. ఇక మా ఆవిడ కూడా చిన్నగా అడ్జస్ట్ అయిపోయింది. 8 గంటలకు వచ్చాము. ఇడ్లీ తెచ్చుకొని అక్కడి నుంచి బస్ స్టాండ్ నుంచి అటే పోయి పాల ప్యాకెట్ తీసుకొచ్చుకొని వస్తా ఇడ్లీ కడుచుకొని వచ్చాం. తిన్నాం. టాబ్లెట్లు వేసుకున్నాం. ఏదేమైనప్పుడు కూడా ఇన్ని రోజుల తర్వాత బస్సు జర్నీ నీకు పెంచింది ఎలా అనిపించింది చెప్పు? నేనెప్పుడు బైక్ మీద పోను. తప్పనిసరి పరిస్థితుల్లో లాస్ట్ కార్‌లో టైం వెళ్తాం. బస్సులో ఎప్పుడు ఎక్కావు? నేను పోయిన సంవత్సరం నా కాలు దెబ్బ తగిలినప్పుడు బస్సు ఎక్కా సెప్టెంబర్ నెలలో.
అక్టోబర్ అక్టోబర్ 3వ తారీఖు అనుకుంటా. అక్టోబర్ 3 నాకు కాలు దగ్గర నడవలేను కాబట్టి అప్పుడు కూడా పోయేటప్పుడు బండి వేసుకొని పోతే కట్టు కట్టుకొని తీసుకొద్దాం అనుకున్నా. కానీ అది వాళ్ళకంటే సిలికాన్ కట్టు. బస్సుకు మా అబ్బాయికి అరిస్తే బస్సుకి వెళ్ళా. అప్పుడు వెళ్ళాను బస్సుకి 12 సంవత్సరాల తర్వాత. అసలు వాస్తవంగా నేను షాప్ పెట్టిన కానీ బస్సుకి వెళ్ళడం ఆపేసా. మా బాబాయ్ దగ్గరప్పుడు రెగ్యులర్ తిరిగేవాడిని బస్సుకి. గుంటూరు, విజయవాడ, మనకి హైదరాబాదు, చెన్నై ఇటు వెళ్తుండేవాడిని అనమాట ఎక్కువ. చెన్నై అయితే ట్రైన్కి వెళ్తా. కానీ నేను సొంతంగా షాప్ పెట్టిన తర్వాత బస్సుకి వెళ్ళడం తక్కువ. బండే మా పిల్లల్ని బండి ఎక్కించుకుంటా. మొత్తం చిన్నప్పుడే నలుగురు వెళ్ళేవాళ్ళి. తర్వాత ఒక వయసు వచ్చిన తర్వాత పిల్లలు ఇద్దరు బండి ఎక్కించుకోవటం, మా ఆవిడని బస్సు ఎక్కించడం, వెనకెడతా పోవటం అలా చేసేవాళ్ళం. కానీ ఏ రోజుకి ఎట్లా ఉంటుందో అలా ఒప్పుకోవాల్సిందే కదా మనం. ఇవాళకి బస్సులో పోయి రావాలని ఉంది. అయితే విషయం ఏంటంటే అక్కడ మనం ఏసీ రూమ్కి ఎక్స్ట్రా పెట్టుకున్నామని డబ్బులు బస్సులో కవర్ చేసాం. బస్సుకు వచ్చి 2,500 మిగిలించుకున్నాం. ఇంచుమించుగా 2,000 మిగిలించుకున్నాం. అంటే 2,500 షేర్ రూమ్కి ఇది కాబట్టి 2,000 అదన పెట్టి ఆ 2,000 హాయిగా రాత్రి నిద్రపోయాం ఏసీ వేసుకొని. నిద్రపోవడం వల్ల బడలకు అనేది తగ్గింది. ఆమె కూడా తొందరగా హుషారు వచ్చి ఆమె కూడా బాగా నిద్ర పట్టింది రాత్రి ఏసీ ఉండడం వల్ల. ఇప్పుడు నేను ఇంత కథ చెప్పింది ఎందుకంటే హాస్పిటల్ బిల్లు వాళ్ళు చెప్పిన దాని మీద ఎక్స్ట్రా వేసారు. ఎక్స్ట్రా వేసి ఆ ఎక్స్ట్రా వేసిన బిల్లు మనం అడిగితే రిక్వెస్ట్ చేసుకొని తగ్గించారు. అట్లా ఉంటుంది అన్నమాట. ఏదైనా వాళ్ళు చెప్పిన దాని మీద మనం ఎక్స్ట్రానే డబ్బులు తీసుకెళ్ళాలి. మళ్ళీ తర్వాత రిక్వెస్ట్ చేసుకుంటే ఎక్స్ట్రా పెంచిని మళ్ళీ తగ్గిస్తారు వాళ్ళు. మనకి పెట్టా అదే నేను చెప్తున్నా కదా. మళ్ళీ ఇన్నిసార్లు ఎందుకులే కానీ జనరల్గా చెప్తున్నా. మొత్తం నాకు ఈ 3 రోజులకు 90,000 అయింది. ఇది టెస్ట్లే చేయించాను కదా ఆపరేషన్కి ముందు. ఒక వారం ముందు పోయి వచ్చాం కదా, పోయిన నెల 20వ తారీఖు. అప్పుడు ఆ టెస్టులు ఖర్చులు 12,500 ఎంత అయినాయి. 13,000 నేను పెట్టే కదా వీడియో, 13,000 దాకా అయినాయి. ఈ 1,03,000 అయింది మందులతో సహా ఇప్పటికి. అంతకుముందు టెస్టులు కాదులే. ఇప్పుడు ఈ పోయిన నెల 20వ తేదీ నుంచి ఇప్పటి వరకు మళ్ళీ ఇంకోసారి రమ్మన్నారు. అది మందులు అయిపోయిన తర్వాత మేడం రమ్మంది. మళ్ళీ ఆ రోజు కూడా ఎంతో కొంత ఖర్చు ఉంటుంది. అంటే 1,10,000 అంతకుముందు ఖర్చులు 20,000 మొత్తం ఇది అనుకున్న కాంచి 1,30,000 ఖర్చు అయింది దానికి సంబంధించి. ఇది మామూలుగా వాళ్ళు ఏం చేస్తారంటే ఆపరేషన్ కుట్లేసి ఆపరేషన్ అయితే చేయించుకొచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. 50,000కి 55,000కి అయినాయి. ఇది ల్యాప్రోస్కోపీ అంటే ఒక 2 ఆపరేషన్లు పెద్దవి చేశారు కాబట్టి ల్యాప్రోస్కోపీ ధర మనకి కత్తితో కోసేది కాదు, వాళ్ళు హోల్స్ వేసి చేస్తారు, మిషన్ ద్వారా చేస్తారు. అందువల్ల ఆమెకి పెద్దగా బాధ అనిపించలేదు ఈసారి. ఆమెకు అసలు ఆపరేషన్ చేసినట్టే అనిపించలేదంట. ఎందుకంటే మత్తు ఇచ్చారు, ఆ మత్తులో ఆమెకి ఏం అర్థం కాదు. అసలు నాకు ఇంత ముందన్న బాధపడ్డా కానీ ఇప్పుడు అసలు నాకు ఆపరేషన్ అప్పుడు అసలు బాధ అనిపించలేదు. 3 గంటలు పట్టిందండి ఆపరేషన్. మా అబ్బాయి, మా అమ్మాయి, మేము కుటుంబం అక్కడే ఉండటం వల్ల ఆమెకు కూడా ధైర్యం ఎక్కువ ఉందన్నమాట. మేము ఎక్కడికి పోయిన 4. అబ్బాయి అక్కడే ఒంగోలు జాబ్ చేసేది. అబ్బాయి రావటం, పొద్దున సాయంత్రం 3 పూటలు రావటం, అయితే అవసరం ఎంత చేయటం ఇలా చేశాడు. అమ్మాయి ఇంకా మాతో పాటు ఉంది. మొత్తానికైతే భగవంతుని అనుగ్రహం, ఆ కాణిపాక వరసిద్ధి వినాయకుడు, ఆ పార్వతి పరమేశ్వరుడు, ఆ 7 కొండల పడదయ్య, ఈ కళింగ మాల వేసుకున్నా కదా, నాకు టెన్షన్ పడను. ఎందుకంటే నేను ఇప్పుడు కాదు, మా ఆవిడికి ఫస్ట్ ఆపరేషన్ చేసినప్పుడు 2014 ఆపరేషన్ చేసినప్పుడు ఎవరు రాలా. అప్పుడు అనుకున్నా మన దగ్గరికి ఎవరు రారు, వాళ్ళ అమ్మ నాన్న కూడా తర్వాత వచ్చారు. నేను భర్తగా నేను టెన్షన్ పడ్డాను. అప్పుడే అనిపించింది నాకు ఇవన్నీ కాదు, మన దగ్గర డబ్బులు అనేది ఉంటే పని జరిగిద్దని. అప్పుడు కూడా డబ్బులు పెట్టుకొని పోయా. వీళ్ళందరూ ఏమన్నారంటే అబ్బా ఇంత పెద్ద హాస్పిటల్కి వచ్చారు, డబ్బులు మనయ్యి, వాళ్ళు వచ్చి విమర్శించడం అనమాట. ఇంత పెద్ద హాస్పిటల్కి వచ్చారు, మీకు భయం లేదు, దిక్కు తెలియదు, అది ఇది మా అమ్మ కూడా ఉంది. ఇప్పుడు ఎవరు పలికే వాళ్ళు లేరు కాబట్టి జనరల్గా మేము పెద్ద హాస్పిటల్ చేర్చగలిగాం. లేకపోతే పలుకుతున్నట్టయితే డబ్బులు మనయ్యి అయినా కూడా మన మైండ్ డిస్టర్బెన్స్ చేస్తారు. అటు పోకూడదు, ఇటు పోకూడదు, ఇటు పోకూడదు. డబ్బులు మనయ్యి, ఆఖరి సలహాలు వాళ్ళే, పెత్తనం వాళ్ళదే అయింది, సొమ్ము మనం పోకూడదు. ఇంకా వాళ్ళు చెప్పినట్టు వినమంటారు. కానీ ఇప్పుడు మనం ఏదైతే ఆలోచన చేసామో దాని ప్రకారం, మన ఇష్ట ప్రకారం, మన మైండ్ సెట్ ప్రకారం మనకు ఎవరు సలహాలు ఇచ్చేవాళ్ళు కాబట్టి మనం అనుకున్న ప్రకారం చేసాం. ఆ కార్యక్రమం నిజమే, మనకు సులువైంది. ఈ మధ్య కూడా కొంతమంది మనకి సలహాలు ఇచ్చారు, అక్కడికి పోండి ఇక్కడికి పోండి అని. సలహాలు ఇచ్చేది కాదు, సమస్యలో ఉన్నోటి తెలిసిద్ది ఏందనేది. సలహా ఇవ్వడం చాలా సులభం. అది ఎందుకంటే ఎవరు అనుభవాన్ని బట్టి వాళ్ళు ఇస్తారు. సలహా ఇవ్వడం తప్పేం కాదు, ఎవరు అనుభవాన్ని బట్టి వాళ్ళు ఇస్తారు. కానీ సమస్యలో ఉన్నోటి తెలిసిద్ది. అంటే ఇదే మాట అంటే మళ్ళీ కోపపడతారు. ఇదే వాడికి ఏ ఒడ్డు చేరాలా అనేది వాడికి అర్థమైంది. పక్కన అటు పోయి ఇటు అంటే మధ్యలో ఎటు కాకుండా మురుగుతాడు అనమాట. అంటే నలుగురు సలహాలు 4 రకాలుగా ఉంటాయి. వినాలి, లాస్ట్ మనకు నచ్చినట్టు చేయాలి. ఇదండి ఈ సంగతి. వద్ద నుండేవాడు బిడ్డ, జేబులో ఉండేది రొక్కం. డబ్బు దగ్గరుంచుకోవాలి. మన కుటుంబంలో మన పిల్లలకు మనం సపోర్ట్ అవ్వాలి, మనకి పిల్లలు సపోర్ట్ అవ్వాలి. ఇదే ముఖ్యం. కానీ మిగతా వాళ్ళందరూ తర్వాత ఆప్షనే. వాళ్ళందరూ మన దగ్గర డబ్బులు ఉంటే చెరువులో కప్పలు వచ్చినట్టు బెకబెక వస్తాయి, నీళ్ళు ఉంటే. లేకపోతే వెళ్ళిపోయి ఒట్టి చెరువు మిగిలింది. ఒక్క బంధువు కూడా ఎవరు మనల్ని పలకరించకుండా మనకి లైవ్లో వాళ్ళు తప్పనిచ్చి
ఇక్కడ మా ఊరి నుంచి ఒక ఇద్దరు పలకరించారు. ఇక మిగతా వాళ్ళు మమ్మల్ని ఎవరు పలకరించింది లేదు. దీన్ని బట్టి ఇంక అర్థమైంది ఏంది, ఎవరైనా మనకు మనమే అండ, మనకు మనమే తోడు, మనకు మనమే బలం. మనమే దూరం పెట్టాము కదా ఆ, వాళ్ళని. ఆ, నేను చెప్పిన అది వాళ్ళు దూరం పెట్టడం కూడా మంచిదే. ఎందుకంటే ఇక మనకు దిగులు లేదుగా, ఓదార్చే వాళ్ళు లేరు. ఏదైనా ఇంక మనకు తప్పదు కాబట్టి ధైర్యంగా చేర్చుకుంటాం. ఓదార్చేవాడు ఉన్నప్పుడే కదా కళ్ళమ్మ నీళ్ళు వచ్చేది. ఓయమ్మో మీకేంది ఎంత కష్టం వచ్చింది, దెబ్బ మీద దెబ్బ తగిలింది, మొన్న మీ అమ్మ చనిపోయింది, తర్వాత నీ కాలు దెబ్బ తగిలింది, అదేంది, దెబ్బ తగిలినప్పుడు ఇంకా ఇద్దరు అప్పుడు ఇంకా తగాదుకు వచ్చారు. ఇట్లా మాకు గొడవ పెట్టుకొని మా సూటిపోటుగా మాట్లాడేవాళ్ళు లేరు. ముందు ఫోన్లు చేసి మీరు దూరం పెట్టకపోతే మనల్ని గుండుసూదులు పెట్టుకోవడం. అది దూరం పెట్టకపోతే మీకు మీరు ఎవరు మాట్లాడరు కదా, అట్టా ఇట్టా మీకు అందుకు ఎట్ట జరుగుతుంది అట్ట జరుగుతుంది. మంచివాడికి జరిగింది, చెడ్డోడికి జరిగింది, అందరికీ జరుగుతాయి. ఎవరు తప్పించుకోలేము. ఇక్కడ అతిథులు ఎవరు కాలేము. పైయాక రాలుతుంటే కింద పక్క పక్క అంటది. కానీ ఎవరు పలుకుతున్నట్లయితే మీకు అంత డబ్బులు ఎక్కడి నుండి వచ్చాయి? మళ్ళీ ఇంకా క్వశ్చన్లు వేస్తారు. మీకు గుడికి పోవడానికి మీకు 15,000 డబ్బులు ఎట్ట వచ్చినాయి, హాస్పిటల్ ఖర్చు పెట్టుకోవడం లక్ష ఎట్ట వచ్చింది? ఒకవేళ ఇప్పుడు వాళ్ళతో పలుకుతున్నట్టే మీ డబ్బులు లేవు అంటే నాకు ఎక్కడి నుండి వచ్చాయి ఇలా చెప్పాలి. వాళ్ళకి లెక్కలని చెప్పాలి, మీకు ఎక్కడి నుంచి వచ్చిన డబ్బులు అది ఇది అని. వాళ్ళ మటుకు ఏం చెప్పరు. వాళ్ళ 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 మూట ముల్లి జాగ్రత్తగా పెట్టుకుంటారు. మన గురించి గెలుకుతుంటారు ఇట్ట. గెలికే వాళ్ళందరం దూరం పెట్టాం కాబట్టి మేము ప్రశాంతంగా ఉన్నాం. బాయ్ ఉంటా. అయితే ఇది వీడియో. మేమైతే 3వ రోజు కల్లా నిద్రకి ఇక్కడ ఇంటికి వచ్చేసాం. భగవంతుడి దయ వల్ల, మీ అందరి అభిమానం వల్ల, మా సబ్స్క్రైబర్ సపోర్ట్ వల్ల, మీ సపోర్ట్ మాకు ఇంకా ఎలాగే ఉండాలి మనస్ఫూర్తి కోరుకుంటాం. మాకు ఎప్పుడైనా డబ్బులు కాదు, మాట అంటే మేము ఉన్నామని పలకరించారు ఏంది ఎలా ఉంది చాలు అనేది మా వాళ్ళు ఎలా లేదు కాబట్టి మీరు మటు ప్రేమగా పలకరిస్తారు. మాకు ఆ మాట సాయం చాలండి. అది మేము యూట్యూబ్ పెట్టుకోవడానికి ప్రధానమైన కారణం ఇదే. బాబాయ్ పిన్ని అని మీరు అడిగారు కదా, అదే చాలు మాకు. అది మీ అందరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి ఆల్ మై యూట్యూబ్ సబ్స్క్రైబర్స్. మా లైవ్లోకి వచ్చారు మా యూట్యూబ్ ఫ్యామిలీకి అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. మీకోసం ఈ వీడియో, బంధువులు ఎవరి కోసం కాదు. నేను చెప్తున్నా కదా, మీరు మాకు పెద్ద ధైర్యం. మాలాంటి వాళ్ళకి ఎంతోమంది మధ్యతరగతి వాళ్ళకి ఒక యూట్యూబ్ పెట్టుకుంటే సబ్స్క్రైబర్లే ధైర్యం, ఫాలోవర్సే ధైర్యం, మనకి మంచిగా సపోర్ట్ చేస్తారు. మీ అభిమానాన్ని కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.